శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. బలరామకృష్ణుల జననము. ఓ నళినాక్ష, నీవు నాకు పుడతావని ఈ దుష్టకంసుడు మమ్మల్ని చాలా కాలంగా చెరసాలలో అణిచి ఉంచాడు. వానిని శిక్షించి మమ్మల్ని కాపాడుమయ్యా తండ్రి. బిడ్డలు లేక నేను నోచిన నోములన్నీ నీవే అయి మాకు కలిగినావు కదా. అప్పుడు దేవదేవుడు ఇలా చెప్పాడు. అమ్మా, నీవు మొదట స్వయంభువ మన్వంతరములో పృశ్ని అనే పతివ్రతవు, వసుదేవుడు సుతపుడనే ప్రజాపతి. మీ ఇద్దరిని ప్రజోత్పత్తి చేయుమని బ్రహ్మ నియమించాడు. మీరు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి నా సాక్షాత్కారం పొంది వరము కోరుకొనుమనగా నా వంటి పుత్రుడు కావాలని కోరుకున్నారు. నేను మీకు పుత్రుడనై పృశ్ని గర్భుడని అనిపించుకున్నాను. తరువాత మీరు అదితి కశ్యపులు. మీ గర్భాన నేను వామనుడనై జన్మించాను. ఇప్పుడు మళ్ళీ మీకు తనయుడనై జన్మించాను. దీనితో నేను మీకిచ్చిన వరము సంపూర్ణమైనది. మీకు పూర్వస్మృతి కలగాలని ఈ దర్శనం ఇచ్చాను. మీరు నన్ను మీ పుత్రునిగానే కాకుండా పరబ్రహ్మముగా తెలుసుకుని ధ్యానించండి. మీకు ఇదే ఆఖరు జన్మ అవుతుంది అని చెప్పి అప్పుడే పుట్టిన బిడ్డడయ్యాడు. భగవంతుని ఆదేశం ప్రకారం వసుదేవుడు బిడ్డను గుడ్డలో చుట్టుకుని నెత్తిన పెట్టుకొని బయలుదేరగా సంకెళ్ళు వీడిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. సైనికులు సుషుప్తులై ఉన్నారు. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తున్నది. శేషుడు తన పడగలే ఛత్రముగా స్వామి తడవకుండా అనుసరిస్తున్నాడు. వరదలు కెరటాలతో ఉప్పొంగుతున్న యమున దారి ఇచ్చింది. అర్ధరాత్రిలో అందరూ నిద్రిస్తుండగా వసుదేవుడు నందవ్రజము చేరి యశోద పక్కలో తన కొడుకును ఉంచి ఆమెకు పుట్టి ఉన్న బిడ్డను తీసుకుని వచ్చి కారాగారంలో ప్రవేశించి ఆ బిడ్డను దేవకి పక్కలో పెట్టి సంకెళ్లను తగిలించుకున్నాడు. తలుపులు మూసుకున్నవి. యోగమాయా ప్రభావం చేత యశోదకు కానీ ఇంకెవరికి కానీ పుట్టినది ఆడుబిడ్డ మగబిడ్డడా ఏమీ తెలియలేదు. వసుదేవుడు చేసిన మార్పిడి కూడా ఎవరికి తెలియదు. వసుదేవునిచే తీసుకొని రాబడిన బిడ్డ దేవకి పక్కలో నుండి ఏడ్చింది. భటులు లేచి వెంటనే పోయి కంసునితో చెప్పారు. కంసుడు దిగ్గున లేచాడు. తాను ఇంతకాలంగా బెదురుతూ భయాలతో ఎదురు చూస్తున్న మృత్యువు తన గుమ్మంలోనే ప్రవేశించినట్లు అదిరిపోయాడు. మొండి ధైర్యం తెచ్చుకున్నాడు. మృత్యురూపుడైన ఈ బిడ్డను హతమార్చి మృత్యువునే జయించాలని చెదిరిన జుట్టు, విడిపోతున్న పంచకట్టు, తడబడుతున్న కాళ్ళు, వణుకుతున్న చేతులు ఇవేమీ పట్టించుకొనకుండా వడివడిగా పరిగెత్తుకుంటూ కారాగారం చేరుకున్నాడు. దేవకి చేతిలోనున్న బిడ్డను లాక్కోబోయాడు. దేవకీదేవి భయంతో వణికిపోతూ దీనంగా ఇలా అన్నది. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు, మన్నన సేయుమన్న వినుమానిని చంపుట రాజపాడి కాదన్న, సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న, భవత్సహోదరి గదన్న నినున్ శరణంబు వేడెదన్. కట్ట ఆర్గురు కొడుకుల బట్టి వధించితివి, ఆడు పడుచిది కోడల్ నెట్టన చంపగవలెనే, కట్టిడివి గదన్న అన్న కరుణింపగదే. పుత్రుడు నీ బ్రతుకునకును శత్రుండని వింటిగాన సమయింపదగున్, పుత్రులకు నోచనైతిని పుత్రీదానంబు చేసి పుణ్యముగనవే అని పలు విధాలా ప్రాధేయపడి వేడుకుంటున్నాను. కరుణించని వాడై దేవకి చేతి నుండి బిడ్డను దురుసుగా లాక్కుని కర్కశమైన తన ఇనుప పిడికిలితో పైకెత్తి తన శక్తినంతా వినియోగించి నేలకు విసిరికొట్టాడు. ఆ బిడ్డ దివ్య తేజస్సుతో వెలిగిపోతూ నేల పడకుండా పైకి వెళ్ళింది. 8 చేతులతో ఆయుధపాణి అయి దివ్యమాలాంబరధారిణి అయిన ఆ యోగమాయాదేవి ఇలా అంది. ఓరి దుర్మతి,
దేవకి బిడ్డలను అందరినీ చంపి నన్ను రాతిపై కొట్టాలని ప్రయత్నించావు. కానీ నిన్ను చంపేవాడు నాతోనే జన్మించి వేరొక చోట పెరుగుతున్నాడు సుమా అని చెప్పి అదృశ్యమయ్యింది. ఆ యోగమాయాదేవి అనేక రూపనామాలతో ఇప్పటికీ వెలసి ఉంటూ ప్రజల మన్ననలను అందుకుంటూ వారి కోర్కెలను తీర్చుతున్నది. యోగమాయ మాటలు విని కంసుడు ఆలోచించాడు. దేవకి వసుదేవులను ఇంకా బంధించి ఉంచడం అనవసరం. తాను అకారణంగా శిశుహంతకుడు అయినా ప్రయోజనం లేకపోయింది. విధి విలాసం వేరు విధంగా ఉన్నది అని తలపోసి చెల్లెల్ని బావను చెర నుండి విడిపించి పశ్చాత్తాపంతో ఇలా అంటాడు. బావా, పాపుడ బాలఘాతకుడ బంధు విరక్తుడ దుష్ట చిత్తుడన్ కోపనుడం జరన్ మృతుడ గ్రూరుడ బ్రాహ్మణ హంత భంగిమీ పాపల జంపితిన్ బయలి పల్కులు సమ్మితి సాధులార నా పాపములు గడింపక కృపాపరులై కనరే శమింపరే. ఆకాశవాణి మాటలు విని ప్రాణభయంతో మీ బిడ్డలను నిష్కారణముగా చంపాను. ఎవరు చేసిన కర్మఫలాన్ని వారు అనుభవించక తప్పదు కదా. దేహము ఎప్పటికైనా చనిపోవునట్టిదే. ఆత్మకు ఎవరి వలన చావురాదు. ఆత్మజ్ఞానము కలవారు శరీరాలు కలియడానికి, విడిపోవడానికి, చనిపోవడానికి కారణం ఆ జీవుల యొక్క కర్మలే అని తెలుసుకుంటారు. నా దుర్మార్గాన్ని క్షమించండి అని వారిని వేడుకొన్నాడు. దేవకీ వసుదేవులు కంసుని పశ్చాత్తాపానికి ఊరట చెందారు. వసుదేవుడు కంసునితో ఇలా అన్నాడు. బావా, నీ వచనంబు నిక్కము సుమీ ప్రాణుల్గత జ్ఞానులై నీనేనంచును లోభమోహమదభి నిర్మిత్రతామోద శోకావేశంబుల నొండొరుంబొడుతురేకాకారుడై సర్వరూపావిష్టుండగు నీశ్వరుం తెలియలేరన్యోన్య విభ్రాంతులై. బావా, నీవు చెప్పిన మాట నిజము సుమా. అన్ని ప్రాణులలోనూ అందరి యందు ఆవేశించి వ్యాపించి ఉన్న ఈశ్వరుని గుర్తించలేని జ్ఞానశూన్యులు లోభము, మోహము, మదము, భయము, శత్రుత్వము, శోకము మొదలైన ఆవేశాలకు లోనైన వారై ఒకరినొకరు నిందించుకుంటూ విభ్రాంతులై పొడుచుకుంటున్నారు కదా అని చెప్పగా కంసుడు సంతుష్టుడై వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గడిచిన తరువాత కంసుడు అసుర ప్రవృత్తి గల తన అనుచర బృందాన్ని సమావేశపరిచి జరిగినదంతా నివేదించాడు. వాళ్ళంతా కూడబలుక్కుని ఇలా అన్నారు. కంసరాజా, దేవతలు మన శత్రువులు. వారు పిరికి పందలు. ఇంతవరకు నీ చేత దెబ్బతిని ఉన్నవారు కనుక నీతో యుద్ధానికి మరి రారు. కానీ పొంచి ఉండి దెబ్బతీయటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆ హరి మాత్రము ఉపేక్షించరానివాడు. శత్రుశేషము ఉండరాదు. అందుచేత బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, యజ్ఞాలు, తపస్సులు మొదలైన విష్ణు స్థావరాలను నాశనం చేస్తే వాటితో పాటు దేవతలు, విష్ణువు నశిస్తారు. నీవు అనుమతిస్తే వాటి నాశనానికి ఇప్పుడే పూనుకుంటాము. మళ్ళీ ఈ మధ్యనే పుట్టి ఇంకా దంతాలు రాని పిల్లలనందరినీ వెదికి హతమారుస్తాము. దేవకి అష్టమపుత్రుడు ఎక్కడున్నా తప్పించుకోలేడు అని దుర్బోధ చెయ్యగా విష్ణుమాయచే కంసుడు సరే అన్నాడు. వాళ్ళంతా సాధుహింసకు విజృంభించారు. రేపల్లెలో నందుడు అత్యానంద భరితుడై పుత్రునకు జాతకాది కర్మలను చేయించాడు. వేల కొలది గోవులను, వస్త్రాలను, సువర్ణరత్నాలను, తిలరాసులను దానం చేశాడు. వీధులు, గృహాలు, గోవులు అలంకరింపబడ్డాయి. గోపగోపీజనులు నూతన వస్త్రాలు ధరించారు. వసంతాలు ఆడుకున్నారు. యశోదమ్మ కొడుకును చూచి వద్దామని జనులు తండోపతండాలుగా వచ్చారు. అంతా వేడుకలే. మహా ఉత్సవంగా తయారయ్యింది. ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలార వీనులెలర మన యశోద చిన్ని మగవాని కనెనట చూచి వత్తమమ్మ సుదతులార. ఆ తల్లులందరూ బాలునికి స్నానం చేయించి అలంకరించి ఇలా జోకొట్టారు. జో జో కమలదళే క్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ
జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందువదన జో జోయనచున్. యశోద రోహిణి తమ బిడ్డలు క్షేమంగా వర్ధిల్లాలని దేవుని ప్రార్థించారు. విష్ణువు అవతరించినప్పటి నుండి నందవ్రజంలో మహాలక్ష్మి తాండవించటం ప్రారంభించింది. అంతా సుభిక్షంగా సిరి సంపదలతో తొలతూగుతున్నారు. నందుడు మధురను పాలించే రాజుకు సామంతుడు కావటం చేత ఏటేటా కప్పం గట్టాలి. నందుడు తన పరిచారకులతో మధుర వెళ్ళాడు. వసుదేవుని కూడా చూద్దామని నందుడు వసుదేవుని నివాసానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురుగా వచ్చి నమస్కరించి కౌగలించుకొని కుశలమడిగి ఇలా అన్నాడు. అన్నా, సంతతి లేని చింతతో ఉన్న నీకు పెద్ద వయస్సులో పుత్ర సంతానం కలిగినందుకు మాకు మిక్కిలి ఆనందమైనది. సుపుత్ర సంతానం కలగడం సంసారికి మహాభాగ్యము కదా. నా కుమారుడు మీ దంపతులను ఆనందింపచేస్తున్నాడా అని అడిగాడు. ఈ ప్రశ్న నందగృహంలో పెరుగుతున్న రోహిణి పుత్రుడైన బలరాముని గురించి అని నందుడు భావించాడు. శ్రీకృష్ణుడు దేవకి పుత్రుడని నందునకు తెలియదు. కనుక అతడు వసుదేవుని యందు సానుభూతితో ఇలా అన్నాడు. సోదరా, మీకు పుట్టిన బిడ్డలందరినీ కంసుడు పొట్టన పెట్టుకున్నాడు. చివరికి కుమార్తె కూడా ఆకాశానికి ఎగిరిపోయింది. పాపం ఒక్కరైనా దక్కలేదు. అంతా విధి విలాసం. మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనునయించాడు. అప్పుడు వసుదేవుడు ఇలా అన్నాడు. నందరాజా, నీవు వెంటనే వ్రజపురానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఊహించలేనట్టి ఉపద్రవాలు సంభవించనున్నవు సుమా అని హెచ్చరించి పంపించి వేశాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.